తోడు 4 అన్నలు 2 చెల్లెండ్లు తెలుసా? మా అమ్మమ్మకు 3 అన్నలు ఓ తమ్ముడు ఓ అక్కుల్లా. మా ఇంట్లో మన దావత్ అయితే మా కాందానంత దిగిందనుకో బత్తెడు బియ్యం యాట మాకే సరిపోదబ్బా అని గొప్పగా చెప్పేది అప్పట్లా. గింత మందిని వాళ్ళు చేస్తారు, ఆస్తులు ఏడికెళ్ళి తెస్తామని ఒక్కలు ముద్దు 2 హద్దు అంతకు మించి అసలే వద్దు అనే జమానొచ్చింది. ఇక నిన్నయాలైతే ఒక్కలే చాలు అనుకుంటాన్రు. గిసొంటి అల్ల ఆంధ్ర గవర్నమెంట్ గీ కార్యం పెట్టుకుందన్నట్టు. 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. గదన్నట్టు ఎంత మందిని కంటే అన్నేసి 25,000 ఇస్తాడట సీఎం చంద్రన్న. 4 కంటే 1,00,000 రూపాయలు. ఆంధ్ర జనాభా తగ్గింది, గిట్లయితే రేపు తిప్పలు వస్తుందని పబ్లిక్ పెంచే కార్యం పెట్టుకున్నాడు. సర్కార్ దవాఖానలో కూడా IVF సెంటర్లు పెట్టిస్తాం, జాబులు చేసేటోళ్ళకి పిల్లలం కంటే ఎక్కువ లీవ్లు ఇస్తామని సాటింపేసిండు అసెంబ్లీలో. 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి పెద్ద టీవీలో చూపించుకుంటా ఏ దేశంలో పరిస్థితి ఎట్లున్నదో, జనాభా తక్కువైతే ఎన్ని తక్లీఫ్లు వస్తాయో సీఎం సార్ చెప్తుంటే ఇంట్రెస్ట్ గిన్నారు ఎమ్మెల్యేలు. ఈ ముచ్చట్లన్నీ పబ్లిక్ లకు పట్టుకపోవాలని ఆర్డర్ వేసేయండు. అమెరికా కూడా రాలేదు ఫ్యాక్ట్. పెళ్ళయి శోభనం అయిన తర్వాత కడుపులో పెండం పడిన దగ్గర నుంచి కాటికి వెళ్ళేంత వరకు ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి అండగా ఉన్నాయి అధ్యక్ష. షాపులు లేలు కొని తెచ్చేసేది కాదు కదా అధ్యక్ష. కాబట్టి కొంచెం ఏదో ఒక 10 years టైం పెట్టి. మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందండి. సార్ ఇంత గొప్పగా చెప్తుంటే మేడాలు కూడా ఏమన్నారో ఇనుండ్రిగా. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆడవాళ్లే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అదే విధంగా వర్క్లో ఉండాలి అనే ఒక ప్రాబ్లం ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల కూడా ఒకరుంటే చాలు అనే ఒక ఆలోచన. పెళ్లి చేసుకుంటున్నారు, 2-3 పిల్లలు పుడుతున్నారు, దాని తర్వాత విడాకులు తీసుకున్నారు అధ్యక్ష. దానివల్ల బిడ్డలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు అధ్యక్ష. డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మ్యాక్సిమం అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా పడతాయి. IVF ద్వారా ఒకటేసారి 4 పిల్లలు కనేసి వాళ్ళు హెల్త్ బాగోకుండా ఆ విధంగా మనం కూడా మరీ స్పీడ్గా కూడా మనం వెళ్ళకూడదు.